మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక సీఎం తన భాష మార్చుకోవాలని చెప్పడం అయితే ఇది తీవ్ర విమర్శగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి మరి సలహాలు సూచనలు ఇవ్వచ్చు, కానీ బహిరంగంగా మరి ముఖ్యమంత్రి స్థాయిని అన్న గౌరవించాలి. ఒక ఎమ్మెల్యేకి మధ్య మంత్రి పదవులు ఉంటాయి, తర్వాత ఎంపీలు ఉంటారు, మరి ఇక ఎమ్మెల్సీలు ఉంటారు. అయినప్పటికీ కూడా బహిరంగంగా ఏదైనా చెప్పదలుచుకుంటే ఆయనను కలిసి చెప్పాలి. కానీ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో మరి ఆయన సీఎం అని మర్చిపోయారా, తర్వాత ఆయన మంత్రి పదవికి అడ్డు తగులుతున్నారని భావిస్తున్నారా? ఇదంతా అంతర్గత విషయం, కానీ దీన్ని బహిర్గతం చేయడం అయితే చాలా నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలను తిట్టడం మానేయాలని చెప్పడం నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకప్పుడు ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో మరొక సీనియర్ నాయకుడు ఆయన తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన 3 పార్టీలు కూడా చూశారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి సలహాలు ఇవ్వద్దు, కానీ ఆయన ఇస్తున్నారు. మరి దీంట్లో ఆంతర్యం ఏంటిదో అతి త్వరలో మరి తప్పకుండా కాంగ్రెస్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతిరోజు మరి మంత్రులు, ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సమావేశాల్లో చెప్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మరి ప్రతి 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యాబినెట్ భేటీలో కూడా అన్ని విషయాలు చర్చిస్తున్నారు. గతంలో జరిగిన ఇప్పటికీ 21 సార్లు మరి క్యాబినెట్ భేటీ జరిగింది తెలంగాణ సంబంధించిన అంశంలో. మరి గతంలో ఎన్నడూ లేనన్ని క్యాబినెట్ భేటీలు జరుగుతున్నాయి. సో గత క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల అమలు విషయం కూడా ఫాలోఅప్ చేసేందుకు మరి ఆ భేటీలకు విషయంలో 20సారి కూడా 19 క్యాబినెట్ భేటీల్లో జరిగిన అంశాలపై చర్చించారు. సో ఇంతకంటే పారదర్శకత మరి గతంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంకు రాకుండా నెల్లాళ్ళు కూడా ఆయన ఉన్నాడు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం మాది, ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా మంత్రులను మరి గాంధీ భవన్లో కూడా మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజాప్రతినిధులను కూడా గాంధీ భవన్లో అందుబాటులోకి ఉంచడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం మరి ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కావచ్చు, తర్వాత తెలంగాణ సచివాలయం కావచ్చు, మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 రోజులు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అఫ్కోర్స్ ఆయన ఈ మధ్యకాలంలో ఒక 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానం ఉంది కనుక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కావచ్చు, తర్వాత పార్టీలో జరిగే పార్టీ నిర్ణయాత్మక విషయాల పట్ల కావచ్చు ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు. సో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా మరి కాంగ్రెస్లో ఉన్న శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు అందరూ కూడా ఆయనకు పూర్తి సహకారం అందించాలి. కానీ రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కలేదు, మొదటిసారి మంత్రి పదవి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ 12 మందితో మరి డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ క్యాబినెట్ మరి ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మరి తనకు మంత్రి పదవి వస్తుంది. ఆ కాంగ్రెస్ అధిష్టానమును తనకు మరి ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్కి 2023 ఎన్నికల ముందు పార్టీలో చేరే ముందే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని ఒక తనకు ఖచ్చితంగా హామీ ఉంది. ఆ హామీ ప్రకారం మరి తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించారు. అయితే తాజాగా రెండోసారి జరిగిన 3 మంత్రి పదవులను భర్తీ చేసిన క్రమంలో మరి ఇక రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. మరొక 3 మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. సో ఆ 3 మంత్రి పదవుల విషయంలో ఇప్పటికీ ఇంకా అది పెండింగ్లోనే పెట్టారు. అయినప్పటికీ కూడా తొందరపడి ఒకవేళ ముందే కూసిందన్నట్టుగా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తెలంగాణ సీఎంపై చేసిన మరి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి కాంగ్రెస్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారుతున్నాయి. సో 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన చెప్పడం కావచ్చు. అదే క్రమంలో నాకు హైకమాండ్ ప్రామిస్ చేసింది మంత్రి పదవి విషయంలో అని బాహటంగా చెప్పడం కావచ్చు. ఇంకా 3.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇది ఓకే, ఇది బాగానే చేశాడు. కానీ మరి ఆ తర్వాత ఎవరనేది చెప్పి మరి అప్పుడు చూద్దాం, ముఖ్యమంత్రి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మరి ఈయన అప్పుడు చూద్దామని చెప్పడంలో మరి ఇక ఆంతర్యం ఏంటిదో అర్థం కావట్లేదు. సో సోషల్ మీడియాపై కూడా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచనలు ఇచ్చారా, విమర్శలు చేశారా తెలియదు. కానీ మరి మనం ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లుగా మనం సోషల్ మీడియా విషయంలో మన వైఖరి కరెక్ట్ కాదని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించడం కావచ్చు. సో నాకు మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే అని చెప్పడం కావచ్చు. ఏఐసీసీ హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. ఆ మంత్రి పదవి విషయము
తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలియదని చెప్పడం కావచ్చు, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉందని చెప్పి బీఆర్ఎస్పై మాట్లాడడం ఓకే, కానీ సొంత పార్టీలో సొంత అన్నగా ఉన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కావచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రిని మరి ఒక ఎమ్మెల్యేగా ఆయన రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి దీంట్లో సంచలనంగా మారాయి. ఈ అంశంలో మరి ఇక సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమిషన్లు వేస్తున్నారు, విచారణలు చేస్తున్నారు. దాంట్లో మరి ఖచ్చితంగా ఆ నివేదికలు పూర్తిగా స్టడీ చేయాలి, ఆ నివేదికల ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, దీని మీద ఇంకా సిట్ లాంటి ఎంక్వైరీ చేయాలా, ఇంకా విచారణ చేయాలా. అదే అంశంలో మరి ఆయన ఒకవైపు తలమునకలు అవుతున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే నిజంగా కొంత సీఎం పదవి కావచ్చు, తర్వాత మరి ఆ స్థాయికి కావచ్చు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఇక కాళేశ్వరం ఏదైతే అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి, దానికోసమే ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించి ఎంక్వైరీ పూర్తయిపోయింది. ఆ నివేదికలో కూడా మరి అధికారులందరినీ కూడా దోషులుగా తేల్చింది. అదే క్రమంలో ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ వచ్చింది. ఇక తాజాగా మరి కాగ్ రిపోర్ట్ కూడా పరిశీలించారు. మరి జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్కి సంబంధించి 665 పేజీల మరి రిపోర్ట్ కూడా వచ్చింది. సో దాంట్లో కూడా క్యాబినెట్ స్టడీ చేసింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో జరిగిన అవినీతిపై ఒకవైపు మరి ఎలా ముందుకెళ్లాలనే దాని పట్ల చట్టపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, తర్వాత టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అన్నీ మరి అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో సొంత పార్టీకి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే కాంగ్రెస్లో నిజంగా కొంత కలవరాన్ని సృష్టిస్తున్నాయి. సో ఆయన కామెంట్స్ పట్ల కలకలం రేపుతోంది. మొత్తానికి ఆయన పార్టీ మారుతారా, ఇలా మరి ఎందుకు ధిక్కార స్వరాన్ని పెంచుతున్నారనే దాని పట్ల అతనికి మంత్రి పదవి రావాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏఐసీసీ నుంచి కావచ్చు, హైకమాండ్ నుంచి కావచ్చు అతనికి హామీ ఉన్న నేపథ్యంలో ఇచ్చే వరకు వేచి ఉండాలి. మరొక 3 మంత్రి పదవులు ఉన్నాయి, వాటిని భర్తీ చేసే క్రమంలో మరి అతనికి ఓపిక ఉండాలి. అతను ఓపికగా ఉండకుండా మరి సీఎం స్థాయి వ్యక్తిని సొంత పార్టీలో ఉండి విమర్శించడం అయితే మరి ఇందులో ఏదైనా తిరకాసు ఉందనే అనుమానం కూడా మరి కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పార్టీలో కొన్ని ధిక్కార స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీలో బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ మధ్య మరి మనం చూసినట్టయితే అది టీ కప్లో తుఫాన్ అని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఇద్దరు సీనియర్ నేతలు, ఇద్దరు ఎంపీల మధ్య మరి మొదలైన దాంట్లో కొంత బీజేపీ అధిష్టానం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో మరి 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన నాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాయకుడు, మరి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కన్న కూతురు కవిత కూడా తండ్రికి లేఖ రాయడం కావచ్చు, ఆ లేఖ బయటికి రావడం కావచ్చు, దాంట్లో తండ్రికి కొన్ని ఆమె కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాగైతే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేగా ఎలాంటి మరి సూచనలు చేశారో అలాంటి విమర్శలు కూడా కవిత చేయడం కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా కలకాలం సృష్టిస్తోంది. ఇదే క్రమంలో మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలలుగా కూడా ఆర్థిక కష్టాలను భరించుకుంటూ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యాన్ని కూడా కాపాడుతూ మరి అందరి సమయంతో పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేయడం అయితే నిజంగా ఇది కొంత మరి కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సో దీంట్లో మరి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం పెంచిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కావచ్చు, మరి కాంగ్రెస్కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న కూడా ఇట్లా పార్టీ ధిక్కార కార్యక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. తర్వాత మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లురవిని కూడా నియమించారు. ఈ క్రమంలో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువైపోతుంది, నాయకులు ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. సో అన్ని విషయాలు కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి మొన్న కొండ సురేఖ భర్త కొండ మురళి కూడా కొంత పార్టీకి సంబంధించిన అంశంలో మరి ఇటు మంత్రి అయిన కొండ సురేఖను కావచ్చు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్న మరి కొండ మురళిని కూడా క్రమశిక్షణ కమిటీ పిలిచి విచారించారు. ఈ అంశంలో మరి తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు కావచ్చు, ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఒక ఎమ్మెల్యేగా మరి ఆయన ఒక ప్రోటోకాల్ పాటించాలి, సో విమర్శించడానికి మరి వేరే అంశం లేనట్టు
ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ప్రతి అంశంలో ఆయనకు సలహాలు ఇవ్వడం కావచ్చు, విమర్శలు చేయడం కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిపై చర్యలు ఉంటాయని కూడా స్పష్టమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మరి ఐకమత్యం సాధిస్తూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే కొందరు తీన్మార్ మల్లెల లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, మరొకసారి తీన్మార్ మల్లన్నకు పట్టిన గతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పడుతుందా? సో తనపై సస్పెన్షన్ వేటేయడానికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? సో రానున్న రోజుల్లో మరి ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.